హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య ర్యాండమ్స్. నేను మీ సౌమ్య. ఇవాళ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నానండి ఫుల్ డే. ఇవాళ నా బర్త్‌డే అండి. సో, ఈ రోజుతో స్టార్ట్ చేస్తున్నాను. సో, మా డే స్టార్ట్ అయ్యేది ఒక హాట్ వాటర్ తాగుతాం మార్నింగ్. తర్వాత నేను బ్రేక్‌ఫాస్ట్‌కి ఇలాగా ఓట్స్ తీసుకుంటాము. దాంట్లో ఏదైతే నువ్వులున్నా, క్రాన్‌బెర్రీస్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ అలాంటివి ఏదో ఒకటి యాడ్ చేసుకుంటాము. సో, తింటాము. మా పాప కూడా ఇష్టంగా తింటుంది. సో, అదే కంటిన్యూ చేసేస్తాము. ఇవాళ ఏందంటే శారీకి మ్యాచింగ్ తీసుకోవాలనుకుంటున్నానండి. ఈ శారీ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇప్పటిదే కాదు ఇది. ఒక 8 ఇయర్స్ బ్యాక్ అనమాట. అప్పుడు తీసుకున్నాను నచ్చి నేను. అసలు నాకు చాలా ఇష్టం. అంటే మ్యారేజ్‌కి ముందు. సో, దీనికి మ్యాచింగ్ తీసుకుందామని నార్సింగ్‌కెళ్దాం అనుకున్నాము. మాకొచ్చేసి గచ్చిబౌలి నియర్ బై ఉంటుందండి. అక్కడికే వెళ్దాం అనుకుంటున్నాము. ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడు నేను కూకట్పల్లి స్టోర్‌కే వెళ్ళేదాన్ని. సో, చూద్దాం ఇక్కడ కలెక్షన్ ఎలా ఉందని వెళ్ళాను. స్టార్టింగ్‌లోనే ఇలాగ డ్రెసెస్, కుర్తీస్ ఇవన్నీ చాలా ఎక్కువ కలెక్షన్ పెట్టున్నారు. నాకు కూకట్పల్లిలో అంత ఎక్కువ కలెక్షన్ అయితే కనిపించదనమాట ఈ డ్రెసెస్‌లో. ఇక్కడ మాత్రం డ్రెసెస్ కలెక్షన్ ఇవి ఎక్కువున్నాయి. సో, ఫ్యాబ్రిక్స్ అయితే కొంచెం తక్కువున్నాయనమాట కంపేర్ చేస్తే కూకట్పల్లికి. ఆహ్, ఇక్కడ కొంచెం ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ అయితే తక్కువుందండి. ఈ డ్రెసెస్ ఇవన్నీ మాత్రం ఎక్కువున్నాయనమాట. సో, మీరు డ్రెసెస్ అలాగా తీసుకోవాలంటే నార్సింగ్‌లో, గచ్చిబౌలిలో తీసుకోవచ్చు. కలెక్షన్ అయితే చాలా ఎక్కువుంది. బావున్నాయి గూడా. నేను అట్లాగే ఉంటాయేమో కొంచెం ఉంటాయనుకున్న డ్రెసెస్. కాదు చాలా ఉన్నాయి ఇక్కడ. సో, పై సెక్షన్‌లో ఇట్లాగా శారీ ఇవన్నీ డ్రేప్ చేస్తున్నారు. ఈ శారీ గూడా నాకు చాలా బా నచ్చింది. చూడండి మొత్తం వర్క్ వచ్చింది. లాస్ట్ వీడియోలో గూడా నేను చూపిచ్చాను కదా! కూకట్పల్లిలో. ఇది 5000 అలా పడుతుందండి. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేసేయండి ప్లీజ్. ఓకే అండి. వీడియోలోకెళ్ళిపోదాం. ఇవన్నీ క్లాత్స్ అనమాట. మ్యాచింగ్ క్లాత్స్. సో, నేను శారీకి తీసుకెళ్ళాను గదా! దానికి చూస్తున్నాము ఏది సెట్ అవుద్దని. అక్కడ కలెక్షన్ అయితే అంటే ఆప్షన్స్ తక్కువుండాయనమాట. సో, చూసిన వాటిలోనే నాకు అవసరం అనమాట. త్వరగా కావాలని నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇదైతే సెట్ అయింది బానే. అంటే పీచ్ కలర్ లాగా అనిపిస్తుంది గానీ, లోపల పింక్ కలర్ అనమాట. బేబీ పింక్ ఉంది. దానికి బావుంది. ఇది 1295 రూపీస్ పడుతుందండి. ఎందుకు ఇంత త్వరగా ఎళ్ళామంటే 15% ఆఫర్ ఉంది కదా! సో, 14థ్‌కి అది ఎండ్ అయిపోతుంది. ఇన్ని సార్లు నేను వీడియోస్ చేసి చూపిచ్చాను. బట్ నేను తీసుకోకపోతే ఎలాగా? సో, అందుకనేసి మేము త్వరగా తీసుకున్నాము. హ్మ్. ఈ బర్త్‌డే అనమాట. మార్నింగ్ పూజ అయి చేసుకొని తర్వాత నేను ఈ షాప్‌కెళ్ళాను. సో, ఫ్యాబ్రిక్ తీసుకొచ్చేద్దామని. సో, అక్కడ వీడియో అయితే షూట్ చేయాలనుకోలేదండి ఫ్యాబ్రిక్స్. సో, పర్లేదు బావున్నాయి కదా! అని మళ్ళీ కొంచెం వీడియోలాగా చూపిస్తున్నాను మీకు శారీస్ ఇవన్నీ. ఇది ఈ కలెక్షన్ అంతా అక్కడే ఉంది. సో, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండండి. ఇక ఈ ఫ్యాబ్రిక్ అయితే నాకు చాలా బా నచ్చిందండి. క్లాత్ సమ్ బావుందనమాట ఇది. దాని మీద వర్క్ వచ్చేసింది. థ్రెడ్ వర్క్ చాలా బావుంది. వీడియో కోసం అన్నట్టు వెళ్ళలేదండి. ఎందుకంటే మా హస్బెండ్‌ని, పాపని కార్‌లోనే ఉండమని చెప్పాము. త్వరగా వచ్చేస్తాను అని. సో, కొంచెం అందుకే నేను లిమిటెడ్‌గా వీడియో తీశాను. నేను ఎలా వీడియోస్ పోస్ట్ చేస్తాను, ఎలా వీడియోస్ తీస్తాను కూడా నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వ్లాగ్స్‌లో. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక్కడంతా డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవన్నీ. డ్రెస్ మెటీరియల్ సెక్షన్ అనమాట. ఇవి కూడా కొంచెం తక్కువున్నాయి కలెక్షను. ఇక్కడ సేమ్ కూకట్పల్లి ఎంతుందో అట్లానే ఉన్నాయన్నమాట ఇవన్నీ. ఇక్కడ ఫస్ట్ టైమ్ గదా! నాకు కూడా కొంచెం కొత్తగా అనిపిచ్చింది. సో, ఈ శారీస్ అయితే ఇట్లా డ్రేప్ చేసి పెట్టున్నారు. బా అనిపిచ్చింది నాకు. సో, అందుకని చూపిస్తున్నాను. ఈ శారీస్ మీద 20% ఆఫర్ ఉందండి. ఇక్కడ చూపిస్తున్నాను గదా! ఈ సెక్షన్ అంతా 20% ఆఫర్ పెట్టారు. గూడా చాలా బావుంది. ఇదైతే నాకు చాలా బా నచ్చిందండి. ఈ ఫ్యాబ్రిక్ కొంచెం ఏదో ఫాలింగ్ లాగా అనిపిచ్చేసింది. ఆహ్, ఇక్కడ నేను చూపిస్తున్నాను. కిందకొచ్చేసాననమాట. డ్రెసెస్ ఇవి చూపిద్దామని. సో, ఇక్కడ డ్రెసెస్ కలెక్షన్ అనమాట. డ్రెస్ మెటీరియల్స్ ఎంత బావున్నాయంటే చూడండి ఒకసారి. ఇక్కడ చాలా బావున్నాయన్నమాట. ఇవి 2000 అట్లా ఉన్నాయి. మనకి 15% ఆఫర్ వస్తుంది. ఈ 14థ్‌కి ఈ ఆఫర్ అయితే ఎండ్ అయిపోతుందండి. 14థ్ వరకే అని చెప్పారు. సాటర్‌డే, సండే ఎళ్తే మాత్రం కలెక్షన్ అన్నది చూసి ఒకసారి మీరు తీసుకోవచ్చు. కలెక్షన్ అయితే చాలా బావుందండి. ఓల్డ్ కలెక్షన్ అట్లా ఏం లేదు. కలెక్షన్ కూడా చాలా బావుంది. సో, ఇవన్నీ చూపిస్తున్నాను. ఇది కూడా డ్రెస్ మెటీరియల్ మాట. ఇది వైట్ కలరు. ఇవి టాప్స్ అండి. 2000 రూపీస్ అట్లా ఉన్నాయి. ఫుల్ వర్క్ వచ్చేసింది. ఇది చాలా బావున్నాయి. ఇంక షాపింగ్ అయిపోయిన తర్వాత నా బర్త్‌డే పార్టీ స్టార్ట్ అయిపోయిందండి. థ్యాంక్ యూ.
ఎప్పుడెప్పుడు ఆ స్పార్కిల్ వస్తదని వెయిట్ చేస్తుంది మా పాప. సో తను చాలా ఎంజాయ్ చేస్తుంది స్పార్కిల్స్‌కి అట్లా చూస్తే. ఎగురుతూ ఉందనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. తన కోసమే మేము ఇవన్నీ చేస్తూ ఉంటాము. సో నాకు సాంగ్ పాడుతూ ఉంది. హ్యాపీ బర్త్‌డే టు యూ అని. బాగా యాక్టివ్‌గా ఉంటుంది. అసలు తనని చూస్తేనే నాకు కొంచెం బూస్టింగ్‌గా ఉంటుందనమాట. సో తర్వాత ఇంకా లేట్ నైట్ అయిపోయిందండి. కొన్ని ఫ్యామిలీ పార్టీస్ గేమ్స్ అట్లా ఆడుకున్నాము. తర్వాత లేట్ అయిపోయింది. ఒకసారి కాఫీకెళ్దామని మళ్ళీ ఎయిర్‌పోర్ట్‌కెళ్ళామనమాట. నీలోఫర్ కాఫీకి. అప్పుడైతే అక్కడ 24 అవర్స్ ఓపెన్ ఉంటుంది కదా! సో అలా వెళ్ళాము. మేమెళ్ళేటప్పటికి 2:30 అలా అయిందండి. మాకు ఇంటి దగ్గర నుంచి ఒక 30 మినిట్స్ 35 మినిట్స్ అలాగా జర్నీ ఉంటుంది. సో అట్లా వెళ్ళామనమాట. ఆ టైంలో గూడా అక్కడ ఆ టైంలో గూడా కాకులక్కడ తిరుగుతున్నాయండి. సో, అది చూపిస్తున్నాను నేను. మనలాగా వీటికి టైం ఏం లేదని. సో, నీలోఫర్ కాఫీకి వచ్చేసాము కేఫ్ దగ్గరికి. ఇక్కడ అన్నీ ఫోటోస్ అట్లా తీసుకుంటా ఉన్నామనమాట. నేను, పాప, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ. తిను ఏ టైం అయినా లేపగానే లేచేస్తదండి. తను మనమే నిద్రపోతుంది గదా! అని నేను ఆ డ్రెస్‌తోనే తీసుకొచ్చేసాను. మ ప్లేన్స్ ఉంటాయి, ఏరోప్లేన్స్ ఉంటాయి అనంగానే తను లేసేసి యాక్టివ్ అయిపోయింది. సో, అక్కడైతే మనకేమి ఏరోప్లేన్స్ అవి కనిపించవు గదా! ఇంకా తను డిసప్పాయింట్ అయిందనమాట. ఇక్కడ వాటర్ కావాలనింది. ఇక్కడ కూల్ డ్రింక్స్ అన్నీ చూసి అవి కావాలేమో అడుగుతదనుకున్నాను. కాదు వాటర్ అడిగింది. సో, అవి తీసిస్తున్నారు. వాళ్ళ డ్యాడీ చూస్తున్నారక్కడ. చూడు కింద చూస్తుండు బయటకొస్తది అంటే తను వెయిట్ చేస్తూ ఉందనమాట. ఎప్పుడెప్పుడు బాటిలొస్తుందా అని. సో, చూసింది ఇక్కడ స్కాన్ ఇవి చేయాలండి బాటిల్ కోసం. అదే మనకి కిందకొచ్చి అది దాంట్లోకొస్తదనమాట బిన్‌లోకి. సో, వెయిట్ చేస్తుంది మా పాప. ఎప్పుడొస్తుందా అని చూస్తుంది. ఎక్కడైనా ఎంజాయ్ చేస్తూనే ఉంటుంది. అసలు రావట్లేదు మమ్మీ అని చెప్తుంది నాకు. సో, చూడు వస్తుందని చెప్తూనే ఉన్నాను నేను. అమ్మో! భయపడింది. అదట్లా రాగానే. సో, తీసుకుంటుంది తను. అదైతే కొంచెం వెయిట్ ఉందండి. సో, అందుకని తీయలేకపోతుంది. మా తమ్ముడు తీసిస్తున్నారు. ఇంకిక్కడ ఫుడ్ కోర్ట్ ఇది ఉంటది గదా! నీలోఫర్‌లో ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగింది సినిక్ష. సో, తనకవి తీసుకున్నాం. మేము కాఫీ తీసుకున్నాము. ఇలా ఉంటుందనమాట ఫుడ్ ఇవన్నీ. మేమెప్పుడు బంజారా హిల్స్, హిమాయత్ నగర్ ఆ బ్రాంచెస్‌కెళ్తామండి. నీలోఫర్ కాఫీ అంటే మాకు చాలా ఇష్టము. అసలు ఎప్పుడు ఒక వీక్‌లో 2 టైమ్స్ అయినా వెళ్తూ ఉంటాము. ఇవన్నీ స్నాక్స్ అనమాట ఇక్కడ. అక్కడికి ఇక్కడికి కొంచెం కంపేర్ చేస్తే ప్రైజెస్ ఎక్కువున్నాయి. కానీ అది ఎయిర్‌పోర్ట్ కదా! సో, అట్లానే ఉంటాయన్నమాట ప్రైజెస్ అక్కడ. డోనట్స్ ఇవన్నీ ఉన్నాయి. కేక్ సెక్షన్ ఇది ఇక్కడంతా. సో, ఇంకా మాకు ఫైనల్లీ కాఫీ వచ్చేసింది. మాకు సిరామిక్ కప్‌లో అయితే చాలా బావుంటది. ఎక్కువొస్తది కూడా క్వాంటిటీ. అక్కడ మేము అదే తాగే అలవాటనమాట. సో, ఇక్కడ నార్మల్ ఈ కప్స్‌లో ఇచ్చారు. సో, అడ్జస్ట్ అయ్యి తాగేసాము. తినేమో ఫ్రెంచ్ ఫ్రైస్ తింటుంది. బావున్నాయి అని చెప్తుంది నాకు. సో, ఇంక అయిపోయింది. ఫైనల్లీ ఇంకా రిటర్న్ అయిపోయామనమాట. బ్యాక్ టు హోమ్. ఇంగా వస్తూ ఉన్నాము. సో, ఇంక బయటకొచ్చిన తర్వాత ఇట్లా ఉంది గదా! ఇక్కడ సో, ఫోటోస్ ఇలా అది ఇది అని చూస్తున్నారు. సో, నేను చూపిస్తున్నాననమాట వీడియో తీసి. ఆ ఫుడ్ కోర్ట్స్ దగ్గర గూడా చాలా మందున్నారండి ఆ టైంలో గూడా. ఓకే అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.